రేవంత్ రెడ్డి గారు మొత్తం రైతు రుణమాఫీ చేసినా అని అంటారు, మరి చేసిండా చేయలేదా? నమస్కారం అండి. మేము రైతులము వేయి పగలు రెక్కలు ముక్కలు చేసుకొని మట్టి బుక్కి మట్టి కక్కుతాం. మాకు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఎక్కడ చూసినా, ఏ టీవీలో చూసినా, ఎట్లా చూసినా మొత్తం రుణమాఫీ అంటారు. దయచేసి మీరు మాకు అండగా ఉండాలి. మాకు రుణమాఫీ ఎట్లా చేస్తాడో మరి వాడు ఆయన ఏమంటాడో ఇవి మొత్తం గుండె కొట్టి మొత్తం రాజీనామా చేయాలన్నాడు. ఎవరు మన హరీష్ రావు గారు ఇసలు పైసలు అయ్యలేదు. ఆయన ఆ రాజీనామా ఎట్లా చేస్తాడు? ఆయన ఎట్లా అడిగాడు? మాటకు తలకాయ లేదు, తోక లేదు, తోటం లేదు. ఎట్లా చేస్తాడు? రైతు బంధు వచ్చిందా మీకు? మాకు రైతు బంధు ఇది వరకు రైతు బంధులో కలిసి మాకు రైతు బంధు కాదు. రేవంత్ రెడ్డి వేసినా అంటాడు కదా. ఆ దేవుడు ఎక్కడున్నాడో ఆయన కరుసాలో కూడా ప్రతి సంవత్సరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చేది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి వాడు ఇప్పుడు ఇంతవరకు మళ్ళీ వేయలేదు. దసరా పండుగకి ఎత్తాడంటాడు. మరి దసరాకి ఎత్తాడా, దీపావళికి ఎత్తాడా? నాకు ఎప్పుడైతే తెలియదు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను కందుగుల విలేజ్ లో ఉన్నా. ఇవాళ రైతుల మధ్యలోనే ఉన్నా. ఇవాళ రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది పూర్తి అబద్దం. ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 35 నుంచి 40% మాత్రమే అయింది. దాదాపు 60 నుంచి 65% మంది రైతులకు ఇంకా రుణమాఫీ రాలేదు. ఇలా రైతులందరూ కూడా చాలా బాధపడి ఏడ్చే పరిస్థితి ఉన్నది. ఎక్స్ట్రా డబ్బులు కట్టమంటే కూడా ఈ రైతు నాకు స్లిప్ చూపిస్తుండు. ఆ ఉన్న ఎక్స్ట్రా డబ్బులు కూడా కట్టేసిండు. ఇప్పుడు ఆయనకి 1,95,000 ఉన్నది, ఇంకా రుణమాఫీ చేయలేదంట. మరి ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మీ రుణమాఫీ కోసము. వెంటనే నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.